హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ బ్యూటిఫుల్ పిచ్చెక్కించే చిన్న చేపల ఇగురు ఏంటో తెలుసా? నెత్తాలు అంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే. ఎప్పుడు తిమింగలాలే కాకుండా అప్పుడప్పుడు ఈ చిన్న వాటి మీద కూడా ఎగబడి తినాలండి. పాపం అవి హట్ అవుతాయి. చేపకి టేస్ట్ ఖచ్చితంగా మారుతుంది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ దుబిక్కిన చేసుకొని ముద్దలు జుర్రుకుందాం రండి. నేను ఈ బుడ్డదన్లని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఒకటికి చాలదేటి 1/2 కేజీ. సో పెద్ద చేపలకి ఉన్నట్టే వీటికి కూడా కావాల్సినంత ఉంటది. ఇదిగోండి ఈ పొట్టు. చిన్న చాకుతో నెమ్మదిగా ఇలా అన్ని గీసేసుకొని తర్వాత అన్ని ఒకేసారి ఇలా తల తోక తీసేసి కింద అండ్ పైన భాగం ఎక్స్ట్రా కటింగ్స్ చేసేసుకోవాలి. వింగ్స్ ఉంటాయి కదా, సో అదే సీజర్స్ తో స్టమక్ కూడా క్లీన్ చేసేయాలి. అన్ని వరుస పెట్టుకొని అలానే చేసుకోవాలి. నేను ఎందుకు ఇదంతా సర్కస్ చూపిస్తానంటే, మాక్సిమం చేపల మార్కెట్ లో ఈ చేపల్ని క్లీన్ చేసి ఇవ్వండిరా బాబు అంటే అదేదో మనం తినరా అనేది తింటున్నాం అన్నట్టు పెడతారు ఫేస్. అంటే వాళ్ళు దీన్ని క్లీన్ చేసే టైంలో ఒక 4 కేజీల పెద్ద చేపల్ని క్లీన్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. అది మ్యాటర్. ఎవరు క్లీన్ చేయక మీరు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడిపోయి ఎక్కడ నా టేస్టీయెస్ట్ రెసిపీని మిస్ అవుతారో అని మీకు చూపిస్తున్నాను అనమాట. నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి వాష్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసి వాష్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వేసి ఒక 1 మినిట్ అలా కదిపితే సాల్ట్ కరిగి బాగా ముక్కలకి శుభ్రంగా స్మెల్ లేకుండా అవుతాయి. ఫిష్ లో నుంచి వాటర్ మొత్తం డ్రై చేసి పక్క పెట్టేసుకుందాం. దీనికి మసాలా చేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ అంటే 150 గ్రామ్స్ ఉంటుంది, కట్ చేసి మిక్సీలో వేసి, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి ఆ జంపలకడి జారు మిఠాయా అంటే పేస్ట్ అయిపోతుంది. మట్టి చట్టీలో చేస్తున్నాను. టేస్ట్ అసలు మామూలుగా రాదు. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేదంటే పక్కింటి నుంచి అరువు తెచ్చుకోండి. తప్పేముందండి. ఆయిల్ బాగా గట్టిగా 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు, కంగారు పడకండి. ఆయిల్ ఒక మాదిరిగా హీట్ అయ్యాక చిటికెడు మెంతులు వేసుకోవాలి. లైట్ గా కలర్ మారాక 3 లవంగా, 1 యాలుక, 1/2 ఇంచు చెక్క డైరెక్ట్ గా వేసేయాలి. నూరకూడదు. ఈ మసాలా మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది మన కలరింగ్ అన్నమాట. అవుట్పుట్ మాత్రం మామూలుగా ఉండదు, ట్రస్ట్ మీ. అది అలా వేగగానే ఉల్లిపాయ మసాలా పేస్ట్ స్ట్రైట్ అవే ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ పేస్ట్ కలర్ మారి మీదకి ఆయిల్ వస్తుంది చూడండి, అప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఒక 4 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టుకొని 2గా డివైడ్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, మన బాబీ మంత్రం. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయండి. ఇదిగోండి ఇలా కాస్త రంగు రుచి చిక్కదనం అవుతుంది కదా, అప్పుడు ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు, సాల్ట్, 1 టీ స్పూన్ అంత కారం వేసేసి ఒక 30 సెకండ్లు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి ఆ తర్వాత మరొక టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి. అటు ఇటుగా 1 నిమిషం లో ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యాక 150 గ్రాములు టమాటోస్ వేసేయాలి కట్ చేసుకొని. ఒక 2-3 నిమిషాలు టమాటోస్ సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు వేసేయాలండి ఈ బుడ్డ చేపల్ని. గరిట పెట్టి కలిపేయాలని చూసారనుకోండి, నా సామిరంగా చిన్న చేపల హలీం తినొచ్చు మీరు. అప్పుడు చేపల ఇగురు కాదు. ఇప్పుడు దీంట్లో గరం పానీ 1 గ్లాస్ అంతా పోసేయండి. అంటే 250 ml వరకు ఉంటుంది. వెంటనే మంట హైలో పెట్టేసేయండి. ఇప్పుడు సెట్ పెట్టుకొని చుట్టూ తిప్పేయండి. అదండి, కుండ పట్టుకొని కాస్త ఇలా ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పేసేయండి. అంతే. నాలా సాయంత్రం వరకు తిప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2-3 సార్లు తిప్పేసి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వదిలేస్తే లుడుక్ పుడుక్ అనుకుంటూ కుక్ అవుతూ నెమ్మదిగా ఆయిల్ని వదులుతుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వావ్, ఎలా ఉంది నెత్తాల ఇగురు? ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీని అర్జెంటుగా వండేసుకొని తినకపోతే పశ్చాత్తాపడతారు. మార్కెట్లో కనిపించినప్పుడు 1 కిలో వేసేసుకోండి. 4 హ్యాపీగా తినేచ్చు. రాత్రికి మిగిలే ఉంటుంది, కానీ నెక్స్ట్ డే కోసం సేవ్ చేసి పెట్టుకోండి. మరుసటి రోజు మస్తుగా ఉంటుంది. జనరల్ గా చేపల ఇగురు ఏదైనా అంతే. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టేసేయండి కింద మీ అభిప్రాయం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ రెసిపీస్ ఇంకా మీకోసం చేస్తూనే ఉంటాడు మీ బాబీ. మీరు కూడా చేసుకొని ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచెక్కిస్తా బాబీని ఫాలో కొట్టి ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఓ సోనా ఐ లవ్ యు రా, వెన్నెలవళ్ళో విచ్చుకున్న మల్లెమ్మ, ఆమె వయసుని కొల్ల కొట్టే దొంగమ్మ, ఆకాశంలో తేలే రాజహంసమ్మ, తనతో స్నేహం చేసిన కథ చెప్తాను వినవమ్మా. ఓ సోనా
ఓ సోనా లవ్ యూ రా. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.